హాయ్ అండి. నేను మీ త్రివేణిని. వెల్కమ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మా పెద్ద బాబు హరీష్ బర్త్డే అండి. అందుకని చెప్పేసి పులిహోర చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఎంతో కొంచెం పులిహోర కానీ పొంగల్ కానీ ఏదో ఒక టెంపుల్లో ఇస్తానండి. అలానే ఈరోజు ఫ్రైడే వచ్చింది, అమ్మవారికి పులిహోర ఇద్దామని చెప్పేసి పులిహోర చేస్తున్నాను. ఒక కేజీ బియ్యం అనేది తీసేసుకుని నేను వాష్ చేసేసి పెట్టేశాను. మనం అన్నంలో డైరెక్ట్ దాంట్లోనే అన్నం ఉడికేటప్పుడే కొంచెం పసుపు ఆయిల్ వేసేసుకోవచ్చు. నేను పిల్లలకి కొంచెం రైస్ తీద్దామని చెప్పేసి దాంట్లో ఆయిల్ పసుపు యాడ్ చేయలేదు. ఎప్పుడైతే అది మొత్తం పులిహోరకి అయితే కొంచెం పసుపు ఆయిల్ యాడ్ చేసేసి అన్నం పెట్టేస్తానండి. ఎందుకంటే ఆయిల్ వేస్తే అన్నము మెతుకు అంటుకోకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ మనం వేడిగా ఉన్నప్పుడు కలపలేం కాబట్టి పసుపు కూడా యూస్ చేసేస్తాను. కానీ ఇప్పుడు పిల్లలకి కొంచెం వైట్ రైస్ తీయాలని చెప్పేసి పసుపు ఆయిల్ యాడ్ చేయలేదు. ఇలా అన్నం ఉడికిన తర్వాత చల్లార్చుకుని కొంచెం పసుపులో ఆయిల్ వేసేసి కలిపేస్తున్నానండి. అలాగే మనం ఇప్పుడు ఒక 1 కేజీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక 6 లెమన్స్ అయితే సరిపోతాయి. అంటే మానిక బియ్యానికి 12 నిమ్మకాయలు అలా చెప్తుంది మా అమ్మ. ఇంకా అదే టిప్ అనేది నేను ఫాలో అవుతాను. ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నాను ఒక కేజీ రైస్కి. ఆ నిమ్మరసంలోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసేసి కలిపేస్తానండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అన్నం ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే ఉప్పు అనేది చూడండి, ఎందుకంటే అమ్మవారికి మనం ప్రసాదం కింద ఇస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది ఏం చూడకుండా సరిపోనంత వేసాను. ఎక్కువ అయితే తినలేం కానీ కొంచెం తక్కువైతే ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం తక్కువే వేసాను. ఇది కలిపేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి కదా పులిహోరకి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసి వేయించుకుంటున్నానండి. దీంట్లో నేను ఎండుమిర్చి తక్కువగా వేస్తాను, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటాను. పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టేసుకుని లేదా చీలికలుగా కట్ చేసేసుకుని వేసేసుకుంటాను. అలాగే కరివేపాకు కూడా తాలింపులో వేసేసాను. అవి వేసిన వెంటనే ఆఫ్ చేసి మళ్ళీ మాడిపోతాయేమని చెప్పి ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పులిహోర, ఆ పులిహోరలోకి తాలింపు అనేది యాడ్ చేసేసారండి. అంతేనండి, ఎంతో ఈజీ అయిన మన పులిహోర రెడీ అండి. మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో నాకు కామెంట్ చేసేసేయండి. నాకైతే చాలా ఇష్టం అండి పులిహోర. లెమన్ రైస్ కన్నా కూడా ఇంకా చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి. కానీ కొంచెం టైము అడ్జస్ట్ అవ్వక నేను లెమన్ రైస్ చేస్తున్నాను. ఈసారి తప్పకుండా చింతపండు పులిహోర అనేది ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.